హాయ్ అండి. ఈ సమ్మర్‌లో చల్లగా ఏదైనా తాగాలనిపిస్తుంది. అలా అని కూల్ డ్రింక్స్ తాగామంటే పిల్లలకి దగ్గు, జలుబు వస్తుంది. పిల్లలకే కాదండి పెద్దలకు కూడా. దట్టు ఇప్పుడు ఎండలు, వానలు 2 కలిపి వస్తున్నాయి. అలాగే ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా ఇంట్లోనే ఇన్‌స్టంట్‌గా తయారు చేసుకొని హెల్తీగా ఉండే ఒక చల్లని పానీయం అయితే ఇవాళ మీకైతే చూపిస్తాను. చాలా సింపుల్ అండి. అలాగే హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఇంట్లోనే తక్కువ ఖర్చుతో చేసేసుకోవచ్చనమాట. మరి వీడియోనైతే తప్పకుండా చూడండి. తయారు చేసుకోండి చల్లని పానీయం. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇదిగోండి ఇక్కడ మీకు చూపిస్తున్న ప్యాకెట్ అయితే కటోరా. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. మనకి అన్ని సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది. అలాగే గ్రాసరీ షాప్స్ అంటే పచారీ కొట్లలో కూడా లూజ్ దొరుకుతుందండి. ఇది సబ్జా కన్నా డబల్ చలవ చేస్తుంది. చూడటానికి మనకి కొంచెం పటిక బెల్లం టైప్లో ఉంటుంది. అలాగే గట్టిగా కూడా ఉంటుందండి. పటిక బెల్లం లాగే కొంచెం గట్టిగా ఉంటుంది. దాన్ని అయితే వాటర్లో నానబెట్టేసుకోవాలి. కొద్దిగా తీసుకుంటే ఎక్కువ అవుతుందండి. మనకి నానబెట్టగానే వెంటనే కొంచెం మెత్తగా అయినట్టు అవుతుంది. కానీ అది పూర్తిగా నానడానికి దగ్గర 1 అవర్ దాకా పడుతుంది. నైట్ నానబెట్టుకోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి ఇదిగోండి ఇది సుగంధి లిక్విడ్ అండి. మనకి సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది. ఇది 750 ml ప్లస్ 250 ml ఫ్రీ అనమాట. అంటే 1 లీటర్ బాటిల్. దీనికి కాస్ట్ వచ్చేసరికి 182 రూపీస్ పడుతుందండి. ఇది మీకు ఆప్షనల్. లేదంటే మీకు ఒరిజినల్ దొరికితే, అంటే సుగంధి మనకి రూట్స్ అంటే సుగంధి వేర్లతో కాస్తారనమాట. అది ఎవరైనా తెలిసిన వాళ్ళు కాస్తే అది ది బెస్ట్ చాయిస్. ఇంకా అది దొరకని వాళ్ళు సూపర్ మార్కెట్స్లో ఇదైతే తెచ్చుకోండి. సుగంధి మనకి హెల్త్కి చాలా మంచిదండి. కాకపోతే ఇది కొంచెం ఏంటంటే ప్రిజర్వేటివ్ ఇవన్నీ కలుపుతారు. కాకపోతే అవి రూట్స్ది చెప్పాను కదా, రూట్స్ ఎవరైనా కాచి అచ్చంగా సుగంధి లిక్విడ్ మీకు కనుక తెలిసిన వాళ్ళు అమ్మితే ఖచ్చితంగా అదే ప్రిఫర్ చేయండి. ఇది నానబెట్టాం కదా, ఇప్పుడు ఏంటంటే ఒక 1 అవర్ తర్వాత అది నానిన దాన్ని కొంచెం ఒక గ్లాస్లో వేసుకుని, దీనికి షుగర్ అవసరం లేదు. మనకి ఇది 1/4 అలాగే 3/4 వాటర్ వేసుకోవాలి. ఈ లిక్విడ్ కొంచెం చిక్కగానే అనిపిస్తుంది మీకు. 1/4 అంటే 1 గ్లాస్ ఇది కలిపితే 3 గ్లాసెస్ మీరు వాటర్ కలుపుకోవాలండి. ఇది హాట్ మిల్క్లో కూడా కలుపుకోవచ్చు. అలాగే మీకు ఇష్టమైతే లెమన్ సోడా కానీ లేదంటే లెమన్ కూడా పిండుకోవచ్చు. ఇంకా నేను ఇప్పుడు చూపించేదైతే ఇంకా లెమన్ అవన్నీ వేయకుండా సింపుల్గా, అంటే కొంతమందికి లెమన్ జలుబు పడదంటారు కదా, అలాగే ఇంకా సోడా కూడా, కొంతమందికి సోడా కూడా కూలింగ్ పడదు అనుకున్న వాళ్ళు చక్కగా ఇది చూడండి. నేను గ్లాస్లో 1/4 ఇది పోసాను. 3/4 కుండలో వాటర్. మేమైతే ఫ్రిడ్జ్లో వాటర్ అయితే తాగమండి. కరోనా తర్వాత దగ్గర నుంచి ఫ్రిడ్జ్లో వాటర్ అయితే అవాయిడ్ చేసాం పూర్తిగా. ఫ్రిడ్జ్ వాటర్ మనం అనుకుంటాం కానీ చల్లదనం టెంపరీ అండి, దాహం కూడా తీరదు. ఆల్రెడీ మీరు మా ఇంట్లో కుండ చూసే ఉండుంటారు వీడియోస్లో కానీ షార్ట్స్లో కానీ. కుండ అయితే పెద్ద కుండ ఉంది. 1/4 ఇది కలిపి 3/4 అయితే నేను వాటర్ పోసుకుంటున్నాను. కుండలో నీళ్లు చల్లగా ఉంటుంది. డైలీ నైట్ కడిగేసి పోసేస్తామండి, తెల్లారికి చల్లబడిపోతాయి. లేదంటే వాటర్ ఉన్నాయంటే 2 డేస్కి ఒకసారి అలాగా కడిగేసి కుండ పోసేస్తాను. అది కనుక మీరు మధ్యాహ్నం పూట చక్కగా ఇది ఒక గ్లాస్ తాగేశారంటే ఎటువంటి కూల్ డ్రింక్స్ అక్కర్లేదు. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఈ సుగంధి లిక్విడ్ని ఫ్రిడ్జ్లో అస్సలు పెట్టకూడదండి. నార్మల్గానే రూమ్ టెంపరేచర్లోనే పెట్టాలి. చెప్పా కదా, మీకు కావాలంటే అందులో లెమన్ పిండుకోవచ్చు. షుగర్ అక్కర్లేదండి, షుగర్ యాడ్ చేయక్కర్లా, తీగానే ఉంటుంది. లెమన్ కూడా వద్దన్న వాళ్ళు మీ ఇంట్లో సోడా వాటర్ ఏమైనా ఉంటే సోడా వాటర్ కూడా కలుపుకోవచ్చు. నేనైతే కొంచెం మాకు జలుబు దగ్గు అవి పడదనమాట, లెమన్ అవి కూడా ఎక్కువ పడదట్టు. అంటే ఇప్పుడు 2 డేస్ నుంచి రెయిన్స్ కూడా పడుతున్నాయి కదా, అందుకని జస్ట్ కుండలో వాటరే కలిపాను. ఇలా తాగిన హ్యాపీగా ఉంటుంది. పిల్లలకు కూడా ఇలా చేసి ఇవ్వచ్చండి. సైనింగ్ ఆఫ్ సాయి శ్యామల కలెక్షన్స్ అండ్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. We will meet in the next video.